ఈ రోజు అయితే మేము మా బుడ్డోన్తో అండ్ మా ఫ్యామిలీతో కలిసి మేమైతే జోధ్పూర్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే మా ఫ్రెండ్ నవీన్ అయితే వస్తున్నాడు. ఎందుకంటే లగేజ్ చాలా అంటే చాలా ఉంది. ఎందుకంటే ట్రిప్ వచ్చి మినిమం ఒక 25 days ఉండిపోతుంది అనమాట విత్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ చూడండి మీరు అసలుకి లగేజ్ ఎంత ఉందో. నేను ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి మేము లాస్ట్కి రైస్ కూడా ఎత్తుకోపోతున్నాం అనమాట హిందూపూర్ నుంచి. ఎందుకంటే అక్కడ రైస్ అంత బాగోదు కాబట్టి. అండ్ ఈడు మా నాన్నకి తీమంటే మా నాన్న సెల్ఫీ తీసుకొని ఉన్నాడనమాట మా వీడియో తీమంటే. ఎన్ని లగేజ్లో చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 వాడో కూడా 9 లగేజ్. ఫైనలీ ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట మనకి. అండ్ ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చాలా చూడాలంటే నన్ను ఫాలో కొట్టుకోండి. నేను పనుకోండి ఏకదం లేచినాను అనమాట. ఏం జరుగుతుంది ఇది లేచి చూస్తే వినిపిస్తుందిగా సైడ్లో. ఎంజాయ్ करना बाजू वाला को डिस्टर्ब नहीं होना. రాత్రి పనుకో అంటాడు వాడు. కాదు పనుకున్నానంటే రాత్రి పనుకున్నానంటాడు. आपको पूछ कर सोऊंगा मैं दिन में. अब पहले क्या बोला था? रात को सोने का बोला. रात को अब दिन को आपको पूछ कर सोऊंगा. एक बात टूर में एंजॉय इधर नहीं, किधर बैठता ना उधर एंजॉय करना. ये एंजॉय करना का नहीं, एंजॉय करके प्लेस है भाई साहब. हाँ एंजॉय करके भी है. क्या सुनना बोले तो रखे ठीक है रखे सुना बात करेक्ट. నేను కరెక్టో రాంగో కామెంట్లో చేసి చెప్పండి. అసలు ఎంజాయ్ చేయాలా కానీ పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. తప్పు. ట్రైన్లో ఎంత అల్లరి చేస్తున్నాడంటే నైట్ 2 వరకు ఎవరికి ఇక్కడ పనుకొనే గీలేదనమాట. అండ్ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ చేసుకున్నాడు అనమాట ఈడ. ఏం సరంజ్? I love you guys. I love you guys. तुम क्या हो? Hero. हीरो हो तुम? कहाँ जा रहे हो? Jodhpur. ఎక్కడికి పోతున్నావు? ఫైనలీ అహ్మదాబాద్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చి 8 hours గ్యాప్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ ట్రైన్కి. తాత చెప్పినాను అనమాట బీడీ తాగద్దని, కానీ ట్రైన్లో కూర్చొని బీడీ తాగుతున్నాడు. మా నాన్న చూస్తున్నాడు ఏంద్ర వీడు చేస్తా అన్నాడనే. कर्म भूमि से जन्म भूमि में आ गए हैं आज. అండ్ తాత బీడీ అంటించేస్తున్నాడు ట్రైన్లో. అండ్ జోధ్పూర్ అయితే ఇప్పుడు రాబోతుంది అనమాట. దగ్గర దగ్గర 1 kilometer ఉంటుంది. అండ్ చలి స్టార్ట్ అయిపోయింది. అప్పుడే మేము ప్యాక్ అయిపోయినాము. అండ్ ఇది మా లగేజ్ చూడండి. అండ్ మా నాన్న ఫుల్ ప్యాక్. ఇటు సైడ్ పోతే మా ఫ్యామిలీ కూడా మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఏం నాయన చలి ఎక్కువ ఉందా? बहुत ठंड पड़ रहा है. అండ్ ఫైనలీ అయితే జోధ్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇది వచ్చి జోధ్పూర్ అవుట్ సైడ్ ఫుటేజ్. అండ్ అర్లీ మార్నింగ్ 3కి అయితే పికప్కి వచ్చేసినారు. అండ్ మేమైతే ఇప్పుడు ఇంట్లోకి చేరుకొనేసినాం. ఫుల్ చీకటిగా అయితే ఉందన్నమాట. అండ్ అర్లీ మార్నింగ్ రేపు అయితే మీకు నా హౌస్ టూర్ అయితే ఇస్తాను. అండ్ వెయిట్ చేయండి అండ్ ఫాలో కొట్టుకోండి. ఈరోజు వచ్చి మీకు మా రాజస్థాన్లో అయితే మా ఇల్లు హోమ్ టూర్ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. చూడండి ఇది మా ఇల్లు. అండ్ ఇది ముందర ఓపెన్ స్పేస్ అనమాట కొంచెము. అండ్ దాని తర్వాత ఇది మా చిన్నాయన ఇల్లు. ముందు మాదే, కానీ ఇప్పుడు మేము సపరేట్ అయ్యి ఇల్లు కట్టుకున్నాం అనమాట కొత్తది. అండ్ ఇల్లు లోపల అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు. అండ్ మాది ఒక ట్రాక్టర్ ఉండే, అది మేము అమ్మేసినాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ యూజ్ చేయము కాబట్టి. అండ్ ఇది వచ్చి మా చిన్నాయన ట్రాక్టర్. ఇక్కడ వచ్చి మా నాన్న చలి ఎక్కువ ఉంటే ఎండ్లో కూర్చున్నాడు అనమాట చూడండి. అండ్ ఈ అప్ప మా చిన్నాయన. कैसे हो आप? ठीक है. ठीक. हाँ के बोल चाचू मोर खाना है. बोर खाना बोर खाना बोर
అండ్ ఇలాంటి మరికొన్ని జోధ్పూర్లో వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. నచ్చింటే వీడియో లైక్ కొట్టి ఫాలో కొట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చి మనకి హయాబుజా యాక్టివా అనమాట. ఇంట్లో నుంచి బయటకు తీస్తే గాలి అయితే వెళ్ళిపోయింది. ఇంకా బయట ఊరికి పోయి పంచర్ తీపించుకోవాలి ఇది. అండ్ ఇక్కడైతే పంప్ అయితే దొరికిందనమాట. అండ్ గాలి కొట్టి నాకు గాలి వెళ్ళిపోయేలాగా ఉందనమాట. అండ్ దానికోసం అయితే మా అన్నకి ఇచ్చాను. కాసేపు మా అన్న అయితే కొట్టాడు. అండ్ ఫైనలీ జోధ్పూర్లో ఫస్ట్ టైం అయితే పెట్రోల్ వేయించాను అనమాట. అండ్ ఇక్కడ అయితే టైర్ వెళ్ళిపోయింది కాబట్టి కొత్త టైరే తీసుకోవాలా. అండ్ రేట్ అయితే ఇక్కడ మామూలుగా లేదు, ఎందుకంటే విలేజ్ కాబట్టి. అండ్ దగ్గర 1500 రూపీస్ ఎత్తుకున్నాడు అనమాట టైర్కి. అండ్ దీనికి టైర్ ఫిట్టింగ్ కోసమే ఒక 100 రూపీస్ ఎత్తుకున్నాడు. అండ్ ఫైనల్లీ అయితే మనకి టైర్ వేసేసినారు అనమాట, కొత్తది MRF. స్వరూప్జీ, మనం ఎక్కడికి వస్తున్నాం? మనం అయితే జైసల్మేర్ శాండ్ మౌంటైన్స్కి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఎటు చూసినా చూడండి, మనము మొత్తం శాండ్ 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 చూడండి, మొత్తం శాండ్ మౌంటైన్స్. ఎటు చూసినా శాండ్ అనమాట. అండ్ ఇది వచ్చి మనకి జైసల్మేర్లో ఉంటుంది అనమాట, థార్ డెజర్ట్ దగ్గర. అండ్ ఫైనలీ థార్ డెజర్ట్. నేనైతే రాజస్థాన్లో మా బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చి బోర్వెల్ అయితే మా బావకు ఉందన్నమాట, దగ్గర 20 to 30 acres ల్యాండ్లో. అండ్ ఇది వచ్చి నీళ్ళు స్టోరేజ్ చేసేది. నేనైతే దుముకుదాం అనుకున్నాను కానీ చలి ఎక్కువ ఉండడం వల్ల అయితే దుముకలేదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి మా బావ వాళ్ళ అమ్మ అనమాట. ఈడొచ్చి వెన్లో నుంచి అయితే గీ తీస్తున్నారనమాట. ఇలా 2 to 3 hours తిప్పాలన్నమాట, అప్పుడే అనమాట గీ ఫామ్ అయ్యేది. చూడండి అలసిపోతారు ఫుల్ ఇట్లా తిప్పి అయితే. అండ్ ఇది పైన కనిపిస్తాను చూడండి, ఇదే నెయ్యి అనమాట. ఇది మనము వేరే గిన్నెలో ఇలా వేసుకొని గ్యాస్ పైన పెడితే ఫుల్ గీ అయిపోతుంది అనమాట మనకి. మా రాజస్థాన్లో అయితే స్పెషల్ పోర్ అనేది ఒకటి ఫ్రూట్ ఉంటుంది అనమాట, చిన్నది. చూడండి భారీగా ఉంటుంది. మన సైడ్ దొరుకుతాయి కానీ రేర్ అనమాట. మా వదిన అయితే పీకుతా ఉందన్నమాట. పీకి నాకు ఇవ్వండి మందో బోదో బో ఉల్లుడి ఆదాం దిక్కం ఖాళీ అదేకో ఓకే. పైన చూడు, మా అమ్మ చూడండి పైన చూడంట. చూడండి బాగుంది, బోత్ బాగుందంట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఇవి. ఆహా సూపర్. చూడండి మా అక్క పీకుతాంది, మా వదిన పీకుతాంది. ఎట్లుంది టేస్ట్? ఇది స్పెషల్ అనమాట రాజస్థాన్లో. నిజం అంటే లేడీస్ జట్లో ఎప్పుడు షాపింగ్ అయితే రాకూడదు అనమాట. అస్సలకి నేను 10కి వచ్చానమాట. ఇప్పుడు టైం వచ్చి 2 అనమాట. దగ్గర 3.5 hours నుంచి వెయిటింగ్. నేను మొత్తం అంతా చేపించేసినారు గలీ జీపక ఆపక. ఇంకా చూస్తానే ఉన్నారు ఆడ మనకి. ఉయ్యా మా అక్క చూడండి 4 hours అయింది. మా నాన్న అంతే ఫోన్లు చూసుకొని ఉన్నాడు అనమాట. ఎప్పుడైనా లేడీస్ చేతిలో షాపింగ్ వస్తారా? రారంట, వచ్చేలేదంట, అంత వెయిట్ చేపిస్తారు. అక్క ఇంకా ఎంతసేపు అక్క? 1-2 hours. ఇంకా 1-2 hours. ఫైనల్ అయితే షాపింగ్ అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు ప్యాకింగ్ అయితే జరగబోతుంది. చూడండి ఎన్ని దగ్గర ఒక 80 to 90 డ్రెస్సెస్ ఎత్తుకున్నారన్నమాట టోటలీ. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది చూడండి. అండ్ ఫైనలీ హెడ్ఏక్ వచ్చి నేనైతే టీ తెప్పించుకున్నాను అనమాట, ఎందుకంటే టీ లేకపోతే మనకు సరిపోదు. అండ్ ఈ అన్నయ్య అనమాట మాకు బట్టలు చూపించిండేది. హ్యాండ్స్ ఆఫ్ ఈ అన్నకి ఎంతసేపు చూపించిండే దానికి.